Good morning, students. And today's topic is if else block or if else statement. And here this is also a conditional control statement. This if else also a conditional control statements. In this statement, the statements are executed when the corresponding conditions are true. When the corresponding conditions are true for the if condition. Okay, and here the statements in the final else block gets executed when all the other conditions are false, and this can be this if else statement can be treated as in the three formats. First it was if, the second one it was else if, and the third one is else. And in this way we can perform the else statements. First one, it has the condition, the if condition. Okay, if condition is true, and it will execute the statements of this if block, and if the if condition is false, then if condition is false, it will checks for the else if block. else if block అనేది చెక్ చేస్తుంది. ఓకేనా? if the else if block is true, ఇక్కడ ట్రూ అవుతే then it will execute this block of statements. ఈ యొక్క బ్లాక్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? and these are the two conditions. And here the last one is else block statements are executed when both if and else if block conditions are false. ఈ రెండు పైన ఈ if block అండ్ ఎల్స్ ఇఫ్ బ్లాక్ రెండు కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క ఫైనల్ ఎల్స్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ if else condition. ఓకేనా? అండ్ this can be known as a multiple condition control statements. ఇది ఇక్కడ ఎందుకు మల్టిపుల్ అంటే మీన్స్ వీ కెన్ యూజ్ మెనీ కండిషన్స్. చూడండి, ఇక్కడ if ఉంది, else if ఉంది కదా. ఎస్, ద ఎల్స్ ఇఫ్ అనేది మనం ఇక్కడ మనకి ఎన్ని ఎల్స్ ఇఫ్స్ అయినా కూడా మనం మన స్టేట్మెంట్లో ఆర్ మన ప్రోగ్రాంలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వీ కెన్ ఇన్సర్ట్ మెనీ నెంబర్ ఆఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఎల్స్ బ్లాక్ ఎప్పుడు బోత్ దీస్ కండిషన్స్ ఆర్ ఫాల్స్ అయినప్పుడు ఈ ఎల్స్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి దీన్ని ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ మల్టిపుల్. ఓకేనా? మల్టిపుల్ అంటే యాజ్ మెనీ యాజ్ కండిషన్స్. ఓకేనా? అండ్ దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ if else. Now let's see the syntax ఎలా ఉంటుంది. yes, let's see the syntax here. okay, here for the purpose I'm writing here the syntax is if it consists of condition. okay na? And condition, if it is true, it will execute the statements. okay, right. next else if ఎప్పుడు వస్తుంది? ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ ఇఫ్ అనే కండిషన్ను ఇక్కడ చెక్ చేస్తుంది. ఓకేనా? రైట్. ఇక్కడ కూడా ఈ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఎప్పుడు ఈ యొక్క కండిషన్స్ ట్రూ అయినప్పుడు. ఓకేనా? ఇఫ్ ద ఎల్స్ ఇఫ్ కండిషన్స్ కూడా ఫాల్స్ అవుతాయి దెన్ వీ కెన్ రైట్ అనదర్ ఎల్స్ ఇఫ్ కండిషన్. ఓకేనా? అండ్ ఈ విధంగా మనం ఎన్ని ఎల్స్ ఇఫ్ కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. ద లాస్ట్ వన్ ఈజ్ ఎల్స్ బ్లాక్లో మన స్టేట్మెంట్స్ ఇక్కడ రాస్తాం. అండ్ ఈ విధంగా మనం మన యొక్క సింటాక్స్ని రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఇఫ్ కండిషన్ 1 అండ్ ఇట్ హ్యాస్ సమ్ స్టేట్మెంట్స్. ద నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్ 2 అండ్ ఇక్కడ కూడా
కండిషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతే ఎల్స్ ఇఫ్లో కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ విల్ గెట్స్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్. ఆర్ ఇది కూడా ఫాల్స్ అవుతే మళ్ళీ నెక్స్ట్ కండిషన్ నెక్స్ట్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా. అండ్ ఈ విధంగా మన యొక్క ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయబడతాయి. ద లాస్ట్ వన్ ఇట్ హ్యాస్ ద ఎల్స్ బ్లాక్. ఇక్కడ లాస్ట్కి ఎల్స్ బ్లాక్ ఉంటుంది అండ్ ఎల్స్ ఇట్ హ్యాస్ సమ్ స్టేట్మెంట్స్. ఓకేనా, రైట్. ఈ విధంగా మన యొక్క ప్రోగ్రామ్ సింటాక్స్ ఉంటుంది. అండ్ లెట్స్ సీ ఫర్ ద ఫ్లో చార్ట్ చూడండి. ఫస్ట్ వీ విల్ స్టార్ట్ హియర్ కండిషన్ 1. కండిషన్ 1 దేని ఇక్కడ ఉందిగా కండిషన్ 1. ఎస్, ఈ కండిషన్ ఇక్కడ ప్లే చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ హియర్. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ దెన్ మూవ్ టు ద ఎల్స్ ఇఫ్ కండిషన్. ఎల్స్ ఇఫ్ కండిషన్స్లో ఉండే మళ్ళీ నెక్స్ట్ కండిషన్కి వెళ్తాం. ఇక్కడ కూడా అంతే, మళ్ళీ ట్రూ అవుతే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే మళ్ళీ నెక్స్ట్ కండిషన్ నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్కి వెళ్తాం. ఈ విధంగా అంటిల్ ఇక్కడ మనం ఎంతవరకు వెళ్తాం, ఫాల్స్. లాస్ట్లో డిఫాల్ట్గా ఏదైతే స్టేట్మెంట్స్ ఎల్స్ బ్లాక్లో స్టేట్మెంట్స్ ఉంటాయో అప్పటి వరకు మనం వెళ్ళవచ్చు. ఓకేనా, రైట్. దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ ఫర్ ద గివెన్ ఇఫ్ ఎల్స్. అండ్ లెట్ సీ ప్రోగ్రామ్. ద ప్రోగ్రామ్ ఫర్ ద if చూడండి. అండ్ లెట్స్ సీ let's move to the computer system. ఓకే, రైట్. చూడండి ఇక్కడ ఇఫ్ ఎల్సిఫ్ స్టేట్మెంట్ యొక్క ప్రోగ్రామ్ చూద్దాం. ఇంట్ మెయిన్, ఇంట్ స్కోర్ అండ్ క్యారెక్టర్, గ్రేడ్ ఇచ్చాను ఇక్కడ వేరియబుల్. అండ్ ప్రింట్ఎఫ్ ఏంది, ఎంటర్ స్కోర్. మీరు ఒక స్కోర్ని ఎంటర్ చేయాలి. ఓకేనా. స్కాన్ఎఫ్ %d ఇట్ టేక్స్ ద స్కోర్ ఫ్రమ్ ద కీబోర్డ్ నుంచి తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఇక్కడ ఏంది, ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఇఫ్ ద స్కోర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ఇట్ విల్ గివ్స్ గ్రేడ్ యాజ్ ఏ గ్రేడ్. ఇక్కడ మనకి ఏ గ్రేడ్ అని చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్, నెక్స్ట్ ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతే నెక్స్ట్ కండిషన్ ఉండాలి కదా. ఎస్, నెక్స్ట్ కండిషన్కి మళ్ళీ ఇక్కడ నేను ఎల్స్ ఇఫ్ రాశాను. ఎల్స్ ఇఫ్ అగైన్ స్కోర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 80 అంటే మళ్ళీ గ్రేడ్ బి. నెక్స్ట్ ఫాల్స్ అయినా నెక్స్ట్ కండిషన్ ఈ స్కోర్ ఇస్ గ్రేటర్ దాన్ 70 అయితే గ్రేడ్ సి. ఈ విధంగా డి ఎంత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అండ్ ఈ ఎంత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. లాస్ట్ వన్ ఎల్స్ పార్ట్లో ఉంది చూడండి. ఎల్స్ పార్ట్లో ఉంది ఏంది ఇక్కడ గ్రేడ్ ఎఫ్ మీన్స్ ఫెయిల్ అనమాట. ఓకేనా. ఈ ఇచ్చాను నేను ఇక్కడ కండిషన్స్. ఓకే, లెట్స్ సీ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఓకే, errors, no warnings. Let's run the program. Yes, enter score enter cheyani అడిగింది. Now we can go to the keyboard కి enter చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. Yes, I'm entering some 65 enter చేశాను. Okay, let's see here. I am entered the 65. Then press enter. Okay, right here as per your score you got the grade D. ఓకే, మన స్కోర్ని బేస్ చేసుకొని మన గ్రేడ్ ఎంత, డి గ్రేడ్ వచ్చింది. చూడండి, అంతేనా. ఎస్, చూడండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 కదా. ఎస్, మనకి 65 ఎంటర్ చేసాం కాబట్టి 60 అంటే గ్రేడ్ డి అని మనకు ఇక్కడ డిస్ప్లే జరిగింది. ఓకేనా. ఇన్ దిస్ వే అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇట్ విల్ చెక్స్ ద కండిషన్ ఇయర్ 65 కదా. 65 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 ఫాల్స్. నెక్స్ట్ అగైన్ కండిషన్ ఎల్స్ ఇఫ్ కండిషన్ 65 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 80 ఇక్కడ కూడా ఫాల్స్. నెక్స్ట్ 65 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70 ఇక్కడ కూడా ఫాల్సే. నెక్స్ట్ 65 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. ఎస్, ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో దెన్ ఇట్ విల్ బి డిస్ప్లేయింగ్ ద స్కోర్ దట్ ఈస్ గ్రేడ్ డి అని మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇన్ దిస్ వే ద ఇఫ్ ఎల్స్
స్టేట్మెంట్స్ని ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా. అండ్ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఏముంటుంది? ద నెక్స్ట్ వన్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్. ఓకే, నెస్టెడ్ ఇఫ్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై నెస్ట్ అంటే ఏంది ఇక్కడ? నెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ హ్యాస్ ఏ బర్డ్స్ హోప్. ఓకేనా, మన ఆ యొక్క పక్షి కూడా ఏ విధంగా ఉంటుందో, పక్షి కూడా ఎలా ఉంటుంది మీన్స్ అల్లిక రూపంలో ఉంటుంది కదా. ఒక పుల్ల అనేది ఇంకో పుల్లలో ఇట్లా అల్లుకొని ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా అంతే. నెస్టెడ్ ఇఫ్ ఈజ్ నథింగ్ బట్ ద రైటింగ్ ద ఇఫ్ కండిషన్ విత్ ఇన్ అనదర్ ఇఫ్ కండిషన్. రైటింగ్ ద ఇఫ్ కండిషన్ విత్ ఇన్ ద అనదర్ ఇఫ్ కండిషన్. ఒక ఇఫ్ కండిషన్లో ఇంకో ఇఫ్ కండిషన్ని కనుక మెన్షన్ చేస్తే దాన్ని మనం ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ అని అంటాం. ఓకేనా. అయితే ఇక్కడ మనకేంది, ఒక ఇఫ్ కండిషన్లో ఇంకో ఇఫ్ కండిషన్ రాస్తున్నామంటే మనకి ఇన్నర్ ఇఫ్ అని ఉంటుంది, అవుటర్ ఇఫ్, 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఇన్నర్ ఇఫ్ కండిషన్ అండ్ అవుటర్ ఇఫ్ కండిషన్. ఇన్నర్ ఇఫ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ద ఇన్నర్ ఇఫ్ ఈజ్ ప్రాసెస్డ్ ఓన్లీ వెన్ ద అవుటర్ ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ. అంతే కదా. బయట కండిషన్ ఇన్నర్, ఒక్క నిమిషం. ఓకే, హియర్ లెట్స్ సీ ద సింటాక్స్ ఏంది ఇక్కడ? సింటాక్స్, దిస్ ఈజ్ ద అవుటర్ ఇఫ్ కండిషన్, దిస్ ఇస్ ద అవుటర్ ఇఫ్ అండ్ దిస్ ఇస్ ద ఇన్నర్ ఇఫ్ కండిషన్. ఓకేనా. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఇన్నర్ ఇఫ్ కండిషన్ అంటే, ఈ ఇన్నర్ ఇఫ్ కండిషన్స్లోకి వెళ్ళాలంటే యూ మస్ట్ అండ్ షుడ్ గో త్రూ ద అవుటర్ ఇఫ్ కండిషన్. అంటే ఈ అవుటర్ ఇఫ్ కండిషన్ అనేది ఖచ్చితంగా ట్రూ కావాలి. ఇప్పుడు ట్రూ అవుతేనే యూ విల్ ఎంటర్ ఇన్ టు ద ఇన్నర్ ఇఫ్ కండిషన్స్. ఆ విధంగా అనమాట. అండ్ హెన్స్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్నర్ ఇఫ్ కండిషన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ద అవుటర్ ఇఫ్ అండ్ ఇన్నర్ ఇఫ్ కండిషన్స్ ఆర్ ట్రూ ఓన్లీ. చూడండి, ఇక్కడ ఇన్నర్ ఇఫ్ ఉంది కదా. ఎస్, ఈ స్టేట్మెంట్స్ కనుక ఎగ్జిక్యూట్ కావాలంటే, టు ఎగ్జిక్యూట్ దీస్ ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్స్ యూ మస్ట్ ట్రూ ద, ఈ యొక్క అవుటర్ ఇఫ్ కండిషన్స్ ట్రూ కావాలి అండ్ ద ఇన్నర్ ఇఫ్ కండిషన్స్ కూడా ట్రూ కావాలి. ఈ రెండు ట్రూ అవుతేనే మీ యొక్క ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీలుంటుంది. అండ్ దట్ ఈస్ ద నెస్టెడ్ ఇఫ్ అంటాం. అండ్ ఇక్కడ కూడా నంబర్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మీన్స్ దీస్ ఆర్ ద ఇన్నర్, ఒక కండిషన్లో ఇంకో కండిషన్, ఇంకో కండిషన్లో ఇంకో కండిషన్, ఈ విధంగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ వెన్ ద అవుటర్ ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, ఓకే, వెన్ ద అవుటర్ ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ ఇట్స్ ఎగ్జిక్యూట్స్ ద ఫైనల్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఉంది కదా అవుటర్ ఇఫ్, ఈ అవుటర్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతే ఎలా? ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద సెకండ్ ఇన్నర్ ఇఫ్. ఓకేనా, మనం ఈ ఇన్నర్ ఇఫ్లోకి ఎంటర్ కాలేము. అప్పుడు ఏం చేయబడుతుంది? మీన్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్స్ ద లాస్ట్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ దిస్ ఇఫ్ బ్లాక్. ఓకేనా, ఈ యొక్క ఇఫ్ బ్లాక్ సంబంధించిన ఎల్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఫైనల్ ఎల్స్ స్టేట్మెంట్స్, ఆ ఫైనల్ ఎల్స్ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడానికి వీలుంటుంది. ఓకేనా. అండ్ దిస్ ఈజ్ ద సింటాక్స్. చూడండి, సింటాక్స్ outer if, inner if. If it is true only, we will move to the outer inner if conditions, and that will execute the inner if statements. If the inner if condition is false, it will execute the statements of else block of if condition outer. Okay, then it will outer if kuda false avute, then it will execute the last statements of else block. Okay na, ee vidhanga execute cheyabadtayi. This is the syntax of nested if. Let's see the flow chart. Okay, ikkada syntax kuda same e, ee syntax kuda same as condition 1, condition A, condition B ani aa vidhanga rasam. Let's see the flow chart for the nested if. Here let's see, start condition, start ayindi ikkada condition 1. If the condition 1 is false, then we will move directly to the else statements of first condition. Okay, if condition 1 is true, we will move into the next condition, that is inner condition. Okay na, inner condition loki veltam. Inner condition lo appudu em avutundi? If it is true, it will execute the statements, or if it is false, it executes the else block statement. Else block statements ane ikkada execute chestundi, and then it will exit.
ఓకేనా. అండ్ ఈ విధంగా మన యొక్క నెస్టెడ్ ఇఫ్ యొక్క ఫ్లో చార్ట్ని పర్ఫామ్ చేయొచ్చు. ఓకే. అండ్ లెట్స్ మూవ్ టు ద program for the nested if. Let's see. Okay. Let's see here. The program for the nested if is int main int abc. ఇక్కడ ఏం తీసుకున్నాను ప్రోగ్రామ్ int 3 numbers తీసుకున్నాను which is the large number among the 3. ఈ 3 numbers-లో లార్జ్ నెంబర్ ఏదో ఆ యొక్క ప్రాబ్లమ్ని చేస్తున్నాను ఇక్కడ. ఓకే. ఎంటర్ ద 3 numbers and here I am entering 3 numbers, that is a b c. and here చూడండి ఇక్కడ ఫస్ట్ ఏముంది, if a is greater than b, a greater than b, if the condition is true we move to the inner condition. ఓకేనా, దట్ ఈస్ if. ఇక్కడికి వెళ్తాం. ఈ ఇన్నర్ కండిషన్ అవుటర్ కండిషన్, ఈ అవుటర్ కండిషన్ ట్రూ అవుతే ఇన్నర్ కండిషన్కి వెళ్తాం. సి అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఏ కన్నా పెద్దది అండ్ ఏ అనేది సి కన్నా పెద్దది, రెండు పెద్దది కాబట్టి ఏ ఇస్ ద లార్జెస్ట్ వన్. ఓకేనా, ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంది. లేదు ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి బట్ నాట్ ఏ గ్రేటర్ దాన్ సి, ఎల్స్ పార్ట్ అప్పుడు ఏమవుతుంది, ద లార్జెస్ట్ నంబర్ ఈజ్ సి అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్, ఇక్కడ ఎందుకు ఇక్కడ బి గ్రేటర్ దాన్ సి అవుతే, అప్పుడు ఏం జరుగుతుంది, బి ఈజ్ ద లార్జెస్ట్, ఏ గ్రేటర్ దాన్ బి బట్ బి గ్రేటర్ దాన్ సి అవుతే ఈ కండిషన్. ఓకేనా, ఎల్స్ పార్ట్ అగైన్ అండ్ ఇది కూడా ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏంది, ఈ యొక్క లాస్ట్ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దట్ ఈస్ ప్రింట్ ఎఫ్ లార్జ్ నంబర్ ఈజ్ సి అని అర్థం. ఓకే, లెట్స్ సీ ద ఎగ్జిక్యూషన్ హియర్. రన్. enter 3 numbers. Here I am entering 3 numbers. Here I am entering numbers. First one is 25, second one is 40. Enter చేశాను. If I enter, the largest number is C, 63. ఓకే, ఇది ఓకే వచ్చేసింది ఇక్కడ. బట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. yes, I am entering 21, 42 and 16. These are 3 numbers. yes, ఇప్పుడు 3 numbers వేసాను. మనకి ఎలా రావాలి, 42 is the largest one రావాలి. చూద్దాం. చూడండి, లార్జెస్ట్ is B is 42. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్. ఎంటర్ నంబర్ 45, 7 and 15. 45, 7, 15, 3 numbers. And largest number A is 45. Okay na, means we have seen the 3 values. 3 values ni kuda execute chesi chuinchanu. Okay na, okoka value anedi chuincharu. And this is the way we will perform the nested if condition. Okay na, right. Let's move to the another one, that is switch case. Okay, right. Switch case. Okay, switch case is a multi-way conditional control statement. Switch case is elantidi multi-way ante it has a condition one condition, but it gives the multiple answers. Multiple means multiple way ga manam oka dani aa condition ki statements ni rayadaniki veeluntundi, kabatti దీన్ని multi-way conditional statement antaru. Okay na, and switch case is similar to if else block. If else లాగానే ఉంటుంది, similar గా ఉంటుంది. And in switch case statements gets executed when the corresponding case constants are true only. మనకి ఇక్కడ స్విచ్ కేస్లో ఏముంటాయంటే, స్విచ్ కేస్ ఈజ్ ఆల్వేస్ constituted with a case constants అని ఉంటాయి. All the constant cases are false. ఇక్కడ డిఫాల్ట్ కండిషన్ కూడా ఒకటి ఉంటుంది. ఆ డిఫాల్ట్ వస్తుంది అంటే అన్ని కేస్ కాన్స్టెంట్స్ అనేవి ఫాల్స్ అయినప్పుడు మాత్రమే డిఫాల్ట్ కేస్ కాన్స్టెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ జరుగుతుంది. ఓకేనా, లెట్స్ సీ ద సింటాక్స్ ఎలా ఉంటుంది. yes, syntax, it contains switch
ఇట్ కంటైన్స్ అ వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్. ఈ యొక్క స్విచ్ అనేది కండిషన్ కదా. ఎస్, దిస్ కండిషన్, ఇది కండిషన్ ఎలా ఉంటుంది అంటే ఇట్ కంటైన్స్ వేరియబుల్స్, అందులో వేరియబుల్స్ అయినా ఉండొచ్చు ఆర్ ఎక్స్ప్రెషన్స్, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా. అండ్ చూడండి, అండ్ ఇక్కడ కేస్ కాన్స్టెంట్స్ అన్నా కదా. ఎస్, కేస్ కాన్స్టెంట్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్, ఈ వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్లో ఏదైతే ఆన్సర్ ఆ రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ని మనం ఇక్కడ కేస్ కాన్స్టెంట్స్ రూపంలో అక్కడ ఉంచుతాం. ఓకేనా. ఇఫ్ వేరియబుల్స్ అన్నాం అనుకోండి, ఇంటీజర్ వేరియబుల్స్ అంటే 0 1 2 3 ఆ విధంగా వస్తాయి. ఆర్ క్యారెక్టర్ వేరియబుల్స్ అంటే ABCD ఆ విధంగా వస్తాయి. ఆర్ ఎక్స్ప్రెషన్స్ అంటే సమ్ ప్లస్ మైనస్ అవి కూడా ఇక్కడ రావచ్చు. ఓకేనా. ఇక్కడ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ చేసి వేరియబుల్స్ని కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకేనా. ఈ కేస్ కాన్స్టెంట్స్ ఏంది అంటే ఈ వేరియబుల్లో వచ్చే వాల్యూ, ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆర్ కేస్ కాన్స్టెంట్స్ యొక్క వాల్యూ అనేవి రెండు ఈక్వల్గా అయినప్పుడు, డబుల్ ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ అంటే రెండు సమానమైనప్పుడు మాత్రమే ఈ యొక్క కేస్ కాన్స్టెంట్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా. ఆ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దెర్ ఇస్ అ బ్రేక్ అంటే ఈ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ జరిగి ఇక్కడికి మన యొక్క ఎగ్జిక్యూషన్ బ్రేక్ అయిపోతుంది. దెన్ వి విల్ కమ్స్ టు ద అవుట్ ఆఫ్ ద లూప్, ఆ యొక్క బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఓకేనా. అండ్ అది నెక్స్ట్ లేదు, ఈ యొక్క కేస్ కాన్స్టెంట్ అనేది ఫాల్స్ అయింది, ద కేస్ కాన్స్టెంట్ ఈజ్ ఫాల్స్ విత్ ద వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్, దాంతో ఈక్వల్ మ్యాచ్ కావట్లేదు అంటే ద ఎగ్జిక్యూషన్ కంట్రోల్ విల్ లుక్ ఫర్ ద నెక్స్ట్ కేస్ కాన్స్టెంట్ ఏంది ఇక్కడ, కేస్ కాన్స్టెంట్ 2. ఓకేనా. 2 సెకండ్ కేస్ కాన్స్టెంట్స్లో ఏదైతే ఉంటుందో దాన్ని చెక్ చేస్తుంది. ఇఫ్ ద కేస్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్, దెన్ వి విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ 2 యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ కూడా ఫాల్స్ అయిందనుకోండి అండ్ కేస్ కాన్స్టెంట్స్ నెంబర్ ఆఫ్ కేస్ కాన్స్టెంట్స్ని మనం అక్కడ ఇవ్వచ్చు. ఓకేనా. నెంబర్ మనకి ఎన్ని అవసరం అనుకుంటే అన్ని కేస్ కాన్స్టెంట్స్ని మెన్షన్ చేస్తాం అక్కడ. అండ్ అందులో ఎన్ స్టేట్మెంట్స్ కూడా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇస్తాం. ఓకేనా. లేదు, ఇక్కడ మనకి ఈ యొక్క కేస్ కాన్స్టెంట్స్ అన్నీ యొక్క ఫాల్స్ అవుతున్నాయి. ఇఫ్ దీస్ ఆల్ ఆర్ ఫాల్స్ దెన్ వి విల్ మూవ్ టు ద డిఫాల్ట్గా ఉన్న స్టేట్మెంట్స్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అందులో ఏవైనా ఉండొచ్చు, డిఫాల్ట్గా ఆ యొక్క స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. దెన్ ఇట్ విల్ బ్రేక్స్ ద లూప్ ఆర్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఓకేనా. ఈ విధంగా మన సింటాక్స్ అనేది ఉంటుంది. ఓకే, లెట్ సీ ద ఫ్లో చార్ట్ ఫర్ ద స్విచ్ కేస్. ఫస్ట్ ఇట్ విల్ చెక్స్ ద కండిషన్ అంతే కదా. కండిషన్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ కండిషన్ ఏముంటుంది, ద కండిషన్ ఈజ్ వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్ డబుల్ ఈక్వల్ టు కేస్ కాన్స్టెంట్. కేస్ కాన్స్టెంట్ ఈక్వల్గా అవుతేనే దాని స్టేట్మెంట్స్ని అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ it will execute the statements, or if it is false అవుతే నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ కేస్ కాన్స్టెంట్ ఇక్కడ కూడా ట్రూ అవుతే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాల్స్ అవుతే మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేసి మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేసి మళ్ళీ ట్రూ అయినప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాయి. లేదు, ఇక్కడ కూడా ఫాల్స్ అయింది అనుకోండి, ఫాల్స్ అవుతే ద డిఫాల్ట్ స్టేట్మెంట్స్ ఏమి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి అది మనకి కంప్లీట్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద వే వీ కెన్ పర్ఫామ్ ద మల్టీ వే కండిషన్. చూడండి, మల్టీ వే కండిషన్ ఎందుకంటాం, దిస్ ఇస్ ద వన్ కండిషన్. చూడండి, ఇది వన్ కండిషన్ అంటే ఎక్స్ప్రెషన్ సేమ్ బట్ ద కండిషన్ కేస్ కాన్స్టెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఎక్స్ప్రెషన్స్కి ఈక్వల్గా అయినంత వరకు మనం ఇక్కడ చేసుకోవచ్చు. మల్టీవేగా మన స్టేట్మెంట్స్ని రాయడానికి వీలుంటుంది. ఓకేనా. అండ్ లెట్స్ సీ ద ప్రోగ్రామ్ ఫర్ ద స్విచ్ కేస్ కండిషన్. అండ్ హియర్ లుక్ ఫర్ ద స్విచ్ కేస్ ఏంది ఇక్కడ, ఇంట్ మెయిన్ ఇంట్ ఎన్ ప్రింట్ ఎఫ్ ఎంటర్ ద ఎన్ వాల్యూ, ఒక వాల్యూ తీసుకున్నాను. అండ్ హియర్ దట్ విల్ బి ద ఎన్. అండ్ ఇక్కడ ఏం చేశాను, నేను ఎక్స్ప్రెషన్ రాయొచ్చు అని చెప్పాను కదా. ఎస్, వీ కెన్ పర్ఫామ్ ద ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ స్విచ్ ఎన్
పర్సంటైల్ అంటే ఇక్కడ ఏంది మాడ్యులో డివిజన్ కదా. ఎస్, మాడ్యులో డివిజన్ ఆఫ్ 2 తీసుకున్నాను. మాడ్యులో డివిజన్ ఆఫ్ 2 అంటే ఏమిస్తుంది, ఇట్ విల్ గివ్స్ ఓన్లీ ద రిమైండర్ మాత్రమే ఇస్తుంది. రిమైండర్ ఏమొస్తుంది మనకి, ఐదర్ 0 ఆర్ 1, రెండే కండిషన్సే కదా, 0 అయినా రావచ్చు లేదా 1 అయినా రావచ్చు, ఆ రెండు మాత్రమే వస్తాయి. కాబట్టి మనకి కేసెస్ చూడండి ఎలా ఉన్నాయి. కేస్ 0 అంటే 0 వచ్చినప్పుడు కేసు ఎలా ఉంది. ఇన్ ద కేస్ ఆఫ్ 0 వచ్చినప్పుడు ఏంది, ఇట్ విల్ ప్రింట్స్ ద పర్సంటైల్ డి, అంటే మీరు ఎంటర్ చేసిన వాల్యూ ఈజ్ ఈవెన్ నెంబర్ అని అర్థం. లేదు బ్రేక్. నెక్స్ట్ కేస్ 1, సెకండ్ కేసు ఏంది, 1 వాల్యూ వచ్చినప్పుడు పర్సంటైల్ డి అంటే మీరు ఎంటర్ చేసిన వాల్యూ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అని అర్థం. అంటే ఓన్లీ 2 కండిషన్స్ ఈ 2 కేసెస్లో మాత్రమే వస్తాయి మనకి. ఓకేనా, అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతే 2 పాసిబుల్ కేసెస్, ఒకటి 0 అయినా రావచ్చు, ఒకటి 1 అయినా రావచ్చు. 0 వచ్చినప్పుడు ఈజ్ ఏ ఈవెన్ నంబర్, 1 వచ్చినప్పుడు ఆ యొక్క నంబర్ అనేది ఆడ్ నంబర్ అవుతుంది. ఓకేనా, లేదు ఇంకోటి ఉంది డిఫాల్ట్ కండిషన్ ఏంది, మీరు ఈవెన్ నంబర్ ఇవ్వలేదు, మీరు పాసిబుల్ ఇంటీజర్ నెంబర్ ఇవ్వకుండా అనదర్ నెంబర్ నెగిటివ్ నెంబర్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డిఫాల్ట్గా ఉండేటటువంటిది యూ ఎంటర్డ్ రాంగ్ వాల్యూ అని మనకి స్టేట్మెంట్ అనేది వస్తుంది. ఓకేనా, లెట్స్ సీ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే చూడండి, ఎగ్జిక్యూషన్ అనేది ఎంటర్ ద ఎన్ వాల్యూ ఎంటర్ చేయమని చెప్పారు. నేను ఇక్కడ ఏం చేశాను, 26 ఇచ్చాను. ఇఫ్ ఐ ఎంటర్ 26, ఎంటర్, ఇక్కడ ఏమవుతుంది, 26 ఈజ్ ఈవెన్ నెంబర్. ఓకేనా, మనకు తెలుసు 26 ఈవెన్ నెంబర్ కాబట్టి తెలిసిపోతుంది, అంటే 0 వస్తుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది కాబట్టి 0 కేసులో పాసిబుల్ ట్రూ అవుతుంది కాబట్టి అది ఇచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేశాను. హియర్ ఐఎమ్ గివెన్ ద 35 ఈజ్ ద వాల్యూ. 35 వాల్యూ ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, 35 ఈజ్ అన్ ఆడ్ నంబర్. అంటే ఇప్పుడు ఏం జరిగింది, రిమైండర్ 1 దగ్గర వచ్చింది, రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఈ కేసులో ఉండేటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయినాయి. ఓకేనా, 35 ఈజ్ ఆడ్ నంబర్ అని. నెక్స్ట్ ఇంకో కేసు ఇస్తాను. హియర్ ఇక్కడ ఏంది, ఇఫ్ ఐ ఎంటర్ -56, చూడండి -56 ఇచ్చాను. అంటే ఇంటీజర్ నెంబర్ కాదు కదా, ఇంటీజర్ అంటే పాజిటివ్లో ఉంటుంది, ఇది నెగిటివ్లో ఇచ్చాను కాబట్టి -56 ఈజ్ ఈవెన్ నెంబర్ వస్తుంది. ఒక నిమిషం, చూడండి ఇక్కడ -5 ఇచ్చాను. -5 ఏంది, యూ ఎంటర్డ్ రాంగ్ వాల్యూ అని అక్కడ చూపించింది. ఓకేనా, అండ్ ఈ విధంగా మన యొక్క స్విచ్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇప్పటి వరకు జరిగిన కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటివి, ఇఫ్ కండిషన్, ఇఫ్ else if, else condition, and the nested if and the switch case. These are the 5 types of conditional control statements or selection control statements. Okay, and let's see the loops in the next video. Okay, thank you.